మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జీ లైఫ్ స్టైల్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ అనమాట. ఈరోజు వ్లాగ్ హౌస్ వైఫ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక డే ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన పనుల్ని ఎలా ఈజీ చేసుకోవాలి, హోమ్ నీట్గా ఆర్గనైజింగ్గా ఎలా పెట్టుకోవాలి, మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్ల ఆ డే అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఎండ్ అవుతుంది. నేను పాటించే టిప్స్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఈరోజు చాలా బట్టలు ఉండే, ఇంకా కొద్దిగా పని కూడా ఉండే, అందుకోసం అనేసి బట్టలు అయితే ఉతకలేదు, వాషింగ్ మిషన్లో వేసాను. ఇక ఇది కొద్దిగా ఎప్పుడైనా నాకు రెస్ట్ కావాలి, ఇంకొద్దిగా ఓపిక లేదు అన్నప్పుడు అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే వాడతాను, లేదంటే నేనే హ్యాండ్తో వాష్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా. రోజు నేను పాటించే టిప్లో ఫస్ట్ మీతో షేర్ చేసుకునేది ఏంటంటే నైట్ హోమ్ అండ్ కిచెన్ క్లీనింగ్ అనమాట. ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ ఇంత రీఫ్రెషింగ్గా పనులు స్టార్ట్ చేసుకోవాలి అంటే నైటే మనం అన్ని పనులు చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా కూల్గా మిగతా పనులన్నీ చేసుకోగలుగుతాం. అందుకని వంట అయిపోయిన తర్వాత నైట్ గిన్నెలన్నీ కడిగి పెట్టుకొని సింక్ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను. అందువల్ల బొద్దింకలు కానీ పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ డే ప్లానింగ్ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం పొద్దున్నే లేవగానే మన బుర్రలోకి ఫస్ట్ వచ్చేది ఏం వంట చేయాలి అని. పొద్దున్నే లేచి అలా ఆలోచించడం కన్నా నైట్ ఒక 5 minutes ఏం చేస్తే బాగుంటుంది, ఏం వంట చేస్తే బాగుంటుంది, చిన్నోడికైనా ఇంకా హస్బెండ్స్కి లంచ్ బాక్స్ అలాంటివని ముందే నేను కొద్దిగా ఫస్ట్ షిఫ్ట్ అలా మా వారికి ఉంటే కనుక పొద్దున్నే కంగారు పడకుండా ఇంకా టైం కొద్దిగా సేవింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి వెజిటేబుల్స్ అలాంటివన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా రేపటి గురించి ఈరోజే నైటే కొద్దిగా ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి బెడ్రూమ్ ఆర్గనైజింగ్ అనమాట. చాలామంది లేవగానే అలాగే వచ్చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఉతకాల్సినవి ఉంటే తీసి బెడ్షీట్ మార్చడం కానీ, ఇంకేముంది పిల్లో సెట్ చేసి జస్ట్ బెడ్షీట్ అంతా మడత పెట్టి ఉంచితే ఎంత క్లీన్గా ఉంటుంది కదా. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి పాజిటివ్ వైబ్స్ అనమాట. చాలామందికి ఉదయాన్నే లేవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లేట్ నైట్ పడుకోవడం ఉంటుంది, మధ్యలో వాళ్ళు లేవడం ఉంటుంది ఫీడింగ్ కోసం అని అలా. సో నిద్ర కొద్దిగా సరిపోక మార్నింగ్ లేవబుద్ధి కాదు. ఇంకా పనులు చేయడానికైతే తప్పనిసరి లేవాల్సి వస్తుంది. ఇక నిద్ర సరిపోక తలనొప్పి కానీ ఇంకా కొద్దిగా మెంటలీ డిస్టర్బ్గా ఉంటుంది. అందుకోసం అనేసి కొద్దిగా టీవీలో మంచి మ్యూజిక్ పెడతాను. మ్యూజిక్ వింటూ ఇంట్లో కాస్త మంచి ఫ్రేగ్రెన్సీ కోసం అయితే ధూపం వేస్తాను. ఇక చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, సో నెగిటివ్ ఏమన్నా ఉంటే పాజిటివ్గా అవుతుంది అనేసి ధూపం వేస్తాను. దీనివల్ల పనులు చేస్తుంటే కూడా అసలు చేస్తున్నట్టే అనిపించదు. మార్నింగ్ నా డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అందుకోసం అయితే ధూపం వేస్తాను. టీవీలో మంచి మ్యూజిక్ వింటూ ఇక నా పనులు అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. నాలా పిల్లలు ఉన్న మదర్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కల్లర్ చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో మనం మెంటలీ ఫిజికలీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటాము. సో మనం కొద్దిగా యాక్టివ్గా ఉండడానికైతే మ్యూజిక్ కానీ ఇలాంటి మంచి ఫ్రేగ్రెన్సీ కానీ చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే ఇది ఒక మంచి మెడిసిన్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ రీఫ్రెష్ చేసేది అయితే ఈ మ్యూజిక్ అలాగే ధూపం అనమాట. చాలామందికి టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి అంటారు కదా. మన ఇంట్లో కూడా ఇలా ధూపం వేస్తే టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. మనం కూడా చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతాము. మార్నింగ్ అయితే చపాతీ ఆమ్లెట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. చిన్నోడికైతే అదే లంచ్ బాక్స్ అయితే కట్టాను. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. కర్రీ అయితే కూరగాయలు ఏం లేకుండే, నైట్ చాలా వర్షం పడింది, అందుకే కూరగాయలు అయితే తీసుకురాలేదు. అందుకోసం అనేసి ఎగ్ కర్రీ ఏదైనా చేద్దామనేసి అనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి మీతో చెప్తూనే ఉన్నాను, రైస్ చాలామంది వంపేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అసలు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ మంచి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా చేయకుండా ఎసరుకు పెట్టాలి. వెనకటికి మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు కదా. సో అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు రైస్ కుక్కర్లో వండుతున్నాను, కానీ ఇంతకుముందు గిన్నెలో వండేటప్పుడు కూడా 1-2 గ్లాసులు వాటర్ వేసి గంజి ఒప్పకుండా అన్నం చేసేదాన్ని. ఇక ఈ కుక్కర్ వచ్చిన తర్వాత చాలా సేఫ్గానే అయింది. అల్యూమినియం కాకుండా స్టీల్ది ఉంది ఈ గిన్నె, చాలా హెల్త్కి మంచిది కూడా అనేసి తీసుకున్నాను. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది, అస్సలు అడగంటటం లేదు కూడా.
ఇక ఫిఫ్త్ టిప్ వచ్చేసి సెల్ఫ్ కేర్ అనమాట. చాలామంది హౌస్ వైఫ్స్ అయితే హస్బెండ్స్ని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి టిఫిన్ అందజేస్తూ ఇంకా వాళ్ళకి బాక్సులు కడుతూ ఆమె టిఫిన్ చేయడమే మర్చిపోతుంది. అసలు లంచ్ టైంకి టిఫిన్ చేయడం అలా చేస్తూ ఉంటారు. దానివల్లే న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా కొద్దిగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. రీసెంట్గా అయితే హ్యాండ్ పెయిన్ వచ్చింది కదా, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోమా, ఐరన్ డెఫిషియన్సీ ఉంది నీకు అనేసి అన్నారు. అందుకోసం మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అనేది చెప్తాను. కాస్త వెయిట్ లాస్ అవుతున్నాను, కాస్త లేజినెస్ పోయి కొద్దిగా హెల్దీ అయితే ఉన్నాను ఇప్పుడైతే. ఈరోజు కాస్త ఎర్లీగా లేచాను కదా, కాస్త తలనొప్పి వచ్చింది. అందుకోసం అయితే బ్లాక్ టీ పెట్టుకున్నాను, కొద్దిగా బెల్లం వేసి. కొద్దిగా ఆకలేసినట్టు అనిపించింది, అందుకే 2-3 బిస్కెట్స్ తింటున్నాను. చాలా రేర్ అసలు తినడం, ఈరోజైతే తింటున్నాను. ఇక సిక్స్త్ టిప్ వచ్చేసి హోమ్ క్లీనింగ్ అండ్ డెకరేషన్ అనమాట. మా ఇల్లు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ నేను ఒక బృందావనం లాగా చూసుకుంటాను మా ఇంటిని. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. మళ్ళా సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఉంటున్న ఈ రెంటెడ్ హోమ్ అయినా సరే మనం ఉంటున్నాం కాబట్టి నీట్గా అలంకరించుకొని ఉంటే చాలా బాగుంటుంది కదా. సో మనం ఇంట్లోనే ఉంటాం ఎప్పుడు హౌస్ వైఫ్స్ కాబట్టి మనం దీన్ని ఒక మంచి ప్యాలెస్ లాగా మంచిగా డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా ఎప్పటికీ డెకరేట్గా ఉంచుకుంటాను. చిన్న దుమ్ము ఉన్న అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకొని ఎప్పటికి ఇలా నీట్గా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటాను. చాలామంది ఏదైనా పెద్ద పండుగలు వచ్చినప్పుడే మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. సో అంత శ్రమ ఎందుకు, మనం రోజు ఒక పావు గంటనో అరగంటనో ఏదో కొద్ది సమయం ఇంటికి ఇస్తే ఆ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు కొద్దిగా శ్రమ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం ఎప్పటికీ ప్రతి చోట ప్రతి మూల తిరుగుతూనే ఉంటాం కదా. సో ఆ టైంలో ఎప్పుడన్నా క్లీన్గా ఏదైనా కనిపించకపోయినా, మెస్సీగా అనిపించినా, దుమ్ము కనిపించినా, ఏదానికైనా దుమ్ము మొత్తం పట్టినా దాన్ని క్లీన్గా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే నెక్స్ట్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది పనులు. ఇక సెవెంత్ టిప్ వచ్చేసి నీట్ కుకింగ్ అనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలామంది వంట చేయడం అంటే ఏదో ఆదరబాదరగా ఏదేదో చేస్తూ ఉంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. నాకంటూ ఒక క్లీన్నెస్ అయితే చాలా ఇష్టం. నేను అది ఫాలో అవుతాను. ఖచ్చితంగా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు పక్కకి చెత్తకి ఏదో ఒక కవర్ కానీ ఏదో ఒక పెట్టుకుంటూ ఉంటాను. సో నీట్గా కట్ చేసుకోవడం, చెత్త ఏమైనా ఉంటే అందులో వేయడం అంతే. కింద ఒక్క పీస్, ఒక చిన్న ముక్క కూడా నేను కింద పడేయను. అంత నీట్గా కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఉన్నది చిన్న కౌంటర్ టాప్, చిన్న కిచెన్ కాబట్టి మెస్సీ చేసుకోవడం ఇష్టం ఉండదు. మళ్ళీ ఈ పని తర్వాత ఇంకొక పని పెట్టుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి ఒక పని చేసేటప్పుడే ఇంకొక పనికి చోటు ఇవ్వకుండా అక్కడిదక్కడే ఆ పని అయిపోయేలా చూస్తాను. ఇందాక చెప్పాను కదా నైట్ వర్షం పడింది, అందుకోసమే కూరగాయలు తీసుకురాలేకపోయారు మా వారని. ఇంకా తీరా చూస్తే కూరగాయలు ఏం లేవు, ఏం చేద్దాం అనేసరికి టమాటాలు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎగ్స్ అయితే ఉండే. ఇక దానితో మంచి కర్రీ వేద్దాం ఏదైనా అనేసి కట్ చేస్తున్నాను ఇవైతే. ఇంకా ఇక్కడైతే టమాటాలు కొన్నే ఉండే కర్రీ చేయడానికి అనుకున్నా, కానీ అవి సరిపోతుందో లేదో అనుకుని మళ్ళీ డౌట్. అందుకోసం అనేసి ప్యూరీ చేసి పులుసులాగా చేస్తే బాగుంటుంది, అందులో ఎగ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అని మళ్ళీ ఒక థాట్ వచ్చేసి దాన్ని మిక్సీ పట్టడానికి అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. నేను ఇలా టమాటాలు కట్ చేసి ప్యూరీ చేసి వంట చేయడం ఫస్ట్ టైం. అసలు ఎప్పుడు ఉడికించి మిక్సీ చేశాను కానీ పచ్చివి కట్ చేసి ఇలా ప్యూరీ చేసి వంట చేయడం అయితే ఫస్ట్ టైం. కానీ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ప్రాసెస్ మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడైతే ఫస్టే నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. వాటిని అయితే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం, ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేశాను. కొద్దిగా గోల్డెన్ కలర్ అలా వచ్చిన తర్వాత ఇంకా అందులోనే కొద్దిగా మసాలాలు అయితే వేసాను. షాజీరా, జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క కొద్దిగా తక్కువ వేసాను, చిన్నోడు కూడా తింటాడు అని. ఇక దాంట్లోనే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. మంచి గోల్డెన్ కలర్ అలా వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. రీసెంట్గానే వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను. అసలు సూపర్ అరోమా వచ్చింది. నిజంగా కర్రీస్లో ఈ వెల్లుల్లి పేస్ట్ వల్లనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ తాలింపులోనే పసుపు అయితే వేస్తాను. దానివల్ల తాలింపు అనేది మంచిగా తొందరగా ఉల్లిపాయలు అవన్నీ తొందరగా మగ్గుతాయి, మంచిగా గోల్డెన్
కలర్ అయితే తొందరగా వస్తుంది. ఇక నేను ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీ అయితే ఇందులో వేస్తున్నాను. ఇంకా దీన్ని కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా కదపకుండా మంచిగా ఉడికించిన తర్వాత, ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్ అలాంటివి అయితే వేసాను. ఈ ధనియాల పొడి అలాగే జీరా పౌడర్ ఇవన్నీ ఇంట్లో చేసినవి. ఈ పౌడర్ కూడా నేను వీక్లీ వన్స్ ఒకసారి చేస్తూ ఉంటాను, ఇలాంటి కర్రీస్కి ఉపయోగపడుతుందని. లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కదా, శనగపప్పు, ఇంకా మినపప్పు, కాజు, పల్లీలు అవన్నిటితోని. ఇంకా అది వేయడం వల్ల ఈ కర్రీ అయితే పన్నీర్ కర్రీ లాగా టేస్ట్ వచ్చింది. అసలు కర్రీ అయితే మామూలుగా కుదరలేదు, భలే అనిపించింది నాకైతే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక 8th టిప్ వచ్చేసి హెల్దీ వీక్లీ ఫుడ్ ప్లాన్ అనమాట. మనం తీసుకున్న ఫుడ్ వల్లనే కదా మనం చాలా హెల్తీగా ఉంటాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే చికెను, పన్నీరు, కూరగాయలు, పప్పు ఇలాంటివన్నీ తింటూ ఉంటాము. సో వీక్లీ ఇవన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకుంటాను. ఇక ఇక్కడ వచ్చేసి 9th టిప్ కిడ్స్ కేరింగ్ అనమాట. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. సో వీళ్ళని కేరింగ్గా చూడడం ఇంకా ఇష్టం కదా. సో వీళ్ళకు హెల్తీ ఫుడ్ పెట్టడం కానీ, వీళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, టైంకి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. పిల్లల్ని అయితే చాలా టేక్ కేర్ చేస్తాను నేనైతే. వెదర్ని బట్టి ఫుడ్ ఇస్తాను, ఇంకా వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కానీ, ఇంకా మంచి హెల్తీ డైట్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. మోస్ట్లీ వాళ్ళు పేరెంట్స్కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువ టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎన్ని పనులున్నా అవి తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చి పిల్లలతో అయితే ఎక్కువ శాతం ఉంటాను నేనైతే. ఈరోజు అయితే టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చాడు. పొద్దున్న చపాతీ ఇంకా ఆమ్లెట్ పెట్టాను కదా, వాడికి అదైతే చాలా ఇష్టం. కొద్దిగా హెల్తీగా అనేసి పెట్టాను, అది మొత్తం తినేసి అయితే వచ్చాడు. ఇలా టిఫిన్ ఖాళీ చేసుకొని వస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ ఆఫ్టర్ కుకింగ్. చాలామంది వంట చేయగానే అక్కడే అన్నీ పెట్టేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. నాకు అస్సలు నచ్చదు. మన ఇంట్లో కిచెన్ అంటే చాలా స్పెషల్ కదా, అందుకే కిచెన్ ఆర్ట్ ఆఫ్ ద హోమ్ అనేసి అంటారు కదా. సో అలాంటి కిచెన్ని మనం ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఎందుకంటే అక్కడే కొద్దిగా నీట్గా హెల్తీ ఫుడ్ రెడీ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం అక్కడే జెమ్స్ అనేటివి కూడా రెడీ అవుతాయి. సో అందుకనే కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ పొడిగా ఉంచాలి. తడిగా ఉంటే క్రిములు అలాంటివి వచ్చేస్తాయి. అందుకోసమనే ఎప్పటికప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఈరోజు ఎగ్ అయితే కర్రీ చేశాను కదా, దానివల్ల ఉడికేటప్పుడు మొత్తం ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు అనేటివి పట్టినాయి. అందుకోసమే కొద్దిగా షాంపూ వాటర్ వేసి కూడా తుడుస్తాను. దానికన్నా ముందు గిన్నెలు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను. ఎందుకంటే సింక్ అలాగే అన్నీ ఒకటేసారి క్లీన్ చేయొచ్చు అనేసి గిన్నెలు అయితే ఫస్ట్ కడిగేస్తాను. చాలామంది ఒక ప్లేట్ అయిపోగానే సింక్లో పడేస్తారు. ఇది ఇక తర్వాత కడుక్కుందాంలే అనేసి అవి అలాగే ఉంటవి. అవి సాయంత్రం ఒకేసారి కడుగుతారు. దానివల్లే చాలామంది ఇంట్లో చిన్న పురుగులు కానీ, ఇంకా స్మెల్ కానీ అలా వచ్చేస్తుంది. మీరు నమ్ముతారో లేదో, నా కిచెన్ ఎప్పుడైనా సరే ఇప్పుడే డెకరేట్ చేశారు, ఇప్పుడే క్లీన్ చేశారు అన్న విధంగా ఉంచుకుంటాను నేనైతే. దానివల్లనేమో అసలు ఇప్పటికి వరకు నేను ఒక బొద్దింకని చూసింది లేదు మా కిచెన్లో అయితే. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ చేశారనమాట, అక్క మీరు అసలు వంట చేస్తారా లేదా, ఎందుకు అంత నీట్గా ఎప్పుడు కిచెన్ ఉంటుంది అని. దానికి రీజన్ ఇదన్నమాట. వంట అయిపోగానే నేను అక్కడ గిన్నెలన్నీ తీసేస్తానమాట. స్టవ్ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అవి సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత వంటకు వాడుకున్న గిన్నెలు అవన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా షాంపూ వాటర్తో కొద్దిగా స్ప్రే చేసి కింద కౌంటర్ టాప్ పైన ఇంకా స్టవ్ గోడకి అంతా స్ప్రే చేసి నీట్గా అయితే తుడుస్తాను. ఇక్కడ వచ్చేసి సడన్గా మీకు ఈ 11th టిప్ కూడా చెప్పాలనిపించింది. ఫ్యామిలీ టైం అనమాట. చాలామంది ఆఫీస్ అయిపోయిన తర్వాత, ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. మేము కూడా ఫోన్ యూజ్ చేస్తాము, కానీ కొద్దిసేపు అయినా సరే ఫ్యామిలీకి టైం ఇస్తామన్నమాట. మా వారు డ్యూటీకి రాగానే కాసేపు అయినా బయటికి తీసుకెళ్ళడం కానీ, షాపింగ్ కానీ, ఇంకా స్నాక్స్ తినిపించడం కానీ అలా అనేసి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. లేదా ఇంట్లో అయినా సరే కాసేపు అయినా ఒక మూవీ చూడడం కానీ, పిల్లలతో ఆడుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఈ టైం అయితే నాకైతే చాలా ఇష్టం. స్పెషల్లీ సండే వచ్చిందంటే సరే
అసలు పొద్దున్న నుంచి నైట్ వరకు మూవీ చూడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ అవి చేస్తూ ఉంటాము. ఇక ఇద్దరు పిల్లలు మేము అసలు భలే టైం పాస్ అవుతుంది. ఇక్కడ చైర్లు అయితే వేసాను కొద్దిగా హోంవర్క్ చేసుకోవడానికి బాగుంటుందని. హోంవర్క్ అయితే కంప్లీట్ చేశాడు చిన్నోడు. చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకోవాలి నేర్చుకోవాలి అనేసి అంటే ఏమో అనుకున్నా కానీ ఈరోజు తెలిసింది. ఎందుకంటే ఈ ఔషధ గింజలు నాకు అత్తమ్మ పంపింది. ఔషధపొడి కొట్టడం నాకు తెలుసు ఎలా చేయాలో, కానీ వాటిని కడగకూడదు అని తెలియదన్నమాట. అందులో దుమ్ము ఉందనేసి నేను కొద్దిగా నానబెట్టి కడిగేస్తే ఏమైందంటే అది మొత్తం జిడ్డు జిడ్డుగా అయింది. అసలు నాకు తెలియదు అది జిడ్డు జిడ్డుగా అవుతుంది అని. పక్కన అక్క చెప్పింది వీటిని మంచిగా ఉడకబెడితే జెల్ లాంటిది వస్తుందిరా, ఆ జెల్ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్స్ అనేవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే మంచిగా సిల్కీగా అవుతాయి అనేసి చెప్పింది అక్క. అందుకోసం అయితే మంచిగా ఉడకబెట్టినా, లేదంటే పడేసేదాన్ని. ఇంకా మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, చాలామంది యూజ్ చేస్తున్నారు దీన్ని. అందుకోసమే ఒక 2-3 మినిట్స్ అయితే నానబెట్టి తర్వాత ఉడకబెట్టిన. ఇందులో అయితే వడగడుతున్నాను, మొత్తం జల్లీ జల్లీగా ఉంది, సేమ్ కలబందలాగా ఉంది. ఇది హెయిర్స్కి అప్లై చేసుకుంటే హెయిర్స్ అనేవి సిల్కీ అవుతాయంట. మరి రేపు పెట్టుకొని ట్రై చేసి మళ్ళీ మీకు రివ్యూ చెప్తాను. ఇది మొత్తం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇది 1 వీక్ వరకు పెట్టుకోవచ్చంట, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుందంట. మరి చూడాలి ఎలా ఉంటుందో. మీకు నేను పెట్టుకున్న తర్వాత ఎలా అయ్యిందో మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. మీలో దీని గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా, ఇది మంచిదా కాదా అని. ఈ మంత్ 12కి అయితే మా 5th వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఉంది. దానికోసం అయితే ఒక మంచి చీర తీసుకుందాము, చాలా రోజులైంది షాపింగ్ చేయక అనేసి అయితే వెళ్తున్నాము. ఈరోజు షాద్నగర్లో బోనాలు అనమాట, లాస్ట్ డే. ఇక ఇక్కడైతే మొత్తం సందడి సందడిగా ఉంది. బోనాలు అయితే అందరు తీసుకెళ్తూ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. చాలా ట్రాఫిక్ ఉండే. మేమైతే కసాంకి వెళ్ళాము, షాపింగ్ మాల్కి. ఇక ఈ చీర అయితే తీసుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఇంకా పిల్లలకు అలాగే నాకు కొన్ని టాప్స్ అలాగే టీషర్ట్స్ అలా తీసుకున్నాను. చీర వచ్చేసి ఇదండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే మరి అండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.